యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ డోజర్ ప్రారంభించగా చైర్మన్ వాణిక్ భారత్ గౌడ్ గారు జెండా ఊపించి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చరు. ఆ తట్టను ఎత్తి చెత్తను ఆటోలో పోశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన, అభివృద్ధి చెందిన యాదగిరిగుట్టను నిర్మించగలమని చెప్పారు. ప్రతి వార్డులో పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలు కూడా పరిశుభ్రతపై అవగాహన కలిగి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 99 రోజులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలతో పాటు ఆ పట్టణంలో కానీ మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వార్డు, మన మున్సిపాలిటీ కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయము కానీ అక్కడ చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకొని డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ గ్రామం సంబంధించి ఆ వార్డుకు సంబంధించి ఎంతమందికి రేషన్ కార్డులు మొన్న ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆ కుటుంబానికి వస్తుందా, దేని కారణం వల్ల ఏమైనా రాలేకపోతుందా అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని 99 రోజులు అంటే ఒక సుందరీకరణగా అభివృద్ధిలో భాగంగా అభివృద్ధితో పాటు అక్కడ పరిశుభ్రత ఉండాలి. ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా జబ్బుల పాలు కావద్దని చెప్పి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి కుటుంబాన్ని ఇలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డు కావాడు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాళ్ళకి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారున్నారు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన అవసరం ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో, ఈ సంక్షేమ పథకాల్లో పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళికలో ఇక్కడ వార్డులతో పాటు ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం కూడా డంపింగ్లకు చేరే విధంగా, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ఆ ప్రతి కుటుంబానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకొచ్చింది. దీంట్లో పట్టణ ప్రజలంతా కూడా బాధ్యతగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి, మా దృష్టికి తీసుకొచ్చి ఈ పట్టణాన్ని తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని అగ్రగామిగా ఉంచడంలో మీ అందరి బాధ్యత ఉంది. ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ కూడా నిరంతరం కష్టపడి ఈ 99 రోజులు ఒక సిస్టంగా ఒక మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్లో ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాదగిరిపల్లి మా జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.